క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి వచ్చిన ఈ పరిస్థితి ఆ సిఆర్డిఏ గ్రామాల్లో ఇంకేమాత్రం పాత పరిస్థితుల్లో బతకలేని ఒక అంశం కూడా వైసీపీ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా లేరు. ఇంకా ఆలస్యం కావటం అనండి, లేకపోతే పెద్ద పెద్ద ప్రణాళికలు వేయడం అనండి, ఇవన్నీ ఎందుకు, తొందరగా ఏదో చిన్నదో పెద్దదో కట్టి పెట్టండి అని రైతులు చంద్రబాబును కూడా అడుగుతున్నారు. అందులో ఏమీ సందేహం లేదు. సో ఈ సందిగ్ధతల మధ్య జగన్ మాట్లాడింది అనవసరంగా నెగిటివ్ మెసేజ్ వెళ్తూ ఉంది. మళ్ళీ ఒకసారి రాజధాని మీద రాజకీయం జరుగుతుంది. ఇదిగో అదే విషం కక్కారు అన్నట్టుగానే అడ్డుపడుతున్నారనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని వైసీపీకి కూడా మెసేజ్ వెళ్ళినట్టుగా ఉంది. అందుకని నేను ఇందాక వస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్ ఏ రోజు కూడా అమరావతిని 3 రాజధానుల్లో కూడా అమరావతికి తగిన స్థానం ఇచ్చారే కానీ దాన్ని అక్కడి నుంచి ఏమీ ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ మీరు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఆలస్యం చేశారు, ఇలాంటి అంశాలు ఆయన లేవనెత్తున్నారు. అంటే జరిగిన పొరపాటు జగన్ గుర్తించినట్టే కనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పుడైనా వాస్తవికంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండోది, ఇద్దరు కూడా కలిసి రాజధాని కోసం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి చట్టబద్ధత కల్పించండి. రెండోది, నిధులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకుకి వెళ్తే ప్రపంచ బ్యాంకు కూడా ప్రతిదానికి సర్టిఫికేట్ అడుగుతాడు. ప్రతిదానికి వాడి దగ్గర సర్టిఫికేట్ ఇచ్చి వాడితో శాంక్షన్ చేయించుకొని డబ్బులు వచ్చేసరికి ఎప్పుడు ఆ డబ్బులు ఈ పరిస్థితి అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పక్షాలు ప్రజలు కూడా రాజధానిని కేంద్రం నుంచి సాధించుకోవడానికి, అలాగే పోలవరం లాంటి ముఖ్యమైన వాటికి ఒక పట్టు పట్టాల్సిన అవసరం ఉంది. ఎవరి పార్టీలు ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు కాదు ఆ సమయంలో అనే సమస్య కంటే మరి ఆ మాత్రం అటువంటి వాతావరణం వస్తుందా లేదా మనం చూడాలి. మీరు గమనించండి వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నదీ జలాలు ఇవన్నీ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను, అమరావతి అభివృద్ధికి మేము కూడా సహకరిస్తామని ఒక మాట చెప్తున్నారు. నేను అన్నిట్లో అదే. అంతమంది కేసీఆర్ కూడా శంకుస్థాపనకు వెళ్ళినప్పుడు ఆయనే డబ్బులు ఇవ్వాలనుకున్నాడు, కానీ కేంద్రమే ఇవ్వనప్పుడు నేను ఇస్తే మర్యాదగా ఉండదని ఆయన కొంచెం ఒక అడుగు వెనక్కి వేశారని. కాబట్టి అమరావతి పట్ల అందరిలో సద్భావనే ఉంది, పూర్తి కావాలని. చంద్రబాబు కూడా ఒక వాస్తవిక దృక్పథంతో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ, అసలు సిటీయే ముందు ఠికానా లేదు, దాన్ని పూర్తి చేసిన తర్వాత స్పోర్ట్స్ సిటీ కడతారా, ఇంకో గేమ్ సిటీ కడతారా, అవన్నీ తర్వాత. కాబట్టి ఇటు ప్రభుత్వ వైఖరిలో కూడా కొంచెం వాస్తవికత, రియలిజం రావాల్సిన అవసరం ఉంది. రైతులైతే మటుకు ఒక విధమైన అన్రెస్ట్లో, కొంచెం అశాంతిలో, ఇబ్బందిలో ఉన్నారు. ఇది ఏంటి చకచక ముందుకు కదలటం లేదే. ఇంకోటి కూడా చెప్పాడు ఒక మంత్రి, ఏమనంటే అమరావతి 40 కిలోమీటర్లు గుంటూరు నుంచి, 40 కిలోమీటర్లు విజయవాడ నుంచి ఉంది అని జగన్ అంటున్నారు. కానీ ఐకానిక్ బ్రిడ్జీలు, తర్వాత ఈ ఐరన్ బ్రిడ్జి ఇవన్నీ వచ్చిన తర్వాత, స్టీల్ బ్రిడ్జి వచ్చాక అది 7-8 కిలోమీటర్లకే తగ్గిపోతుంది అని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఆయన ఇన్ఛార్జి కదా దానికి దాదాపుగా. కాబట్టి చట్టబద్ధత ఆనందుకు పెమసాని చంద్రశేఖర్ మీద కూడా కొంచెం కోపంగా కూడా ఉన్నారు రైతులు కానీ పార్టీలు కూడా. ఇవన్నీ తొందరగా చక్కదిద్ది ఇంకా రాబోయే ఏడాదిలో అయినా అక్కడ ప్రోగ్రెస్ కనపడకపోతే మటుకు జనం అగ్రెసివ్గా వస్తారు. ఈ మెసేజ్ ఉంది. జగన్ ఇలా మాట్లాడితే మటుకు చంద్రబాబుకు ఇంకా అంతకంటే మేలేం లేదు. ఇంకా జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, బాబు గారు ఉంటేనే అని మళ్ళీ భావించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సార్, విశాఖ ఉక్కుపై లోకేష్